కళ్ళజోళ్ల ప్రపంచంలో విప్లవం సృష్టించి ఇంటింటికి చేరువైన బ్రాండ్ లెన్స్కార్ట్. సాధారణంగా మనం లెన్స్కార్ట్ గురించి విన్నప్పుడు వారి అద్భుతమైన ఆఫర్లే గుర్తుకు వస్తాయి. కానీ గత కొన్ని రోజులుగా ఈ కంపెనీ పేరు న్యూస్ అండ్ సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. దీనికి కారణం వారి వ్యాపారం కాదు, వారి చుట్టూ అలుముకున్న ఒక పెద్ద వివాదం. ఈ వివాదం ఎంతవరకు వెళ్ళిందంటే ఏకంగా కంపెనీ షేర్ విలువ పడిపోయి వేల కోట్లు నష్టపోయింది. అయితే అసలు లెన్స్కార్ట్లో ఏం జరుగుతోంది? ఒక చిన్న ఇంటర్నల్ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో ఎందుకు అంత పెద్ద దుమారం రేపింది? లెన్స్కార్ట్లో జరుగుతున్న విషయాల వల్ల హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వివాదమంతా ఒక ఇంటర్నల్ డ్రెస్ కోడ్ లేదా గ్రూమింగ్ పాలసీ డాక్యుమెంట్తో మొదలైంది. లెన్స్కార్ట్ తన స్టోర్ ఉద్యోగుల కోసం రూపొందించిన ఒక నియమావళి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఉన్న కొన్ని నిబంధనలు నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఆ డాక్యుమెంట్ ప్రకారం స్టోర్లో పనిచేసే మహిళా ఉద్యోగులు నుదుట బొట్టు పెట్టుకోకూడదని, అలాగే తాళి లేదా గాజులు ధరించకూడదని పేర్కొన్నారు. అదే సమయంలో హిజాబ్ లేదా టర్బన్ ధరించడానికి మాత్రం కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు. ఈ వివక్షతో కూడిన నిబంధనలు హిందూ సంప్రదాయాలను అవమానించేలా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాయ్కాట్ లెన్స్కార్ట్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం మొదలైంది. చాలామంది వినియోగదారులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ లెన్స్కార్ట్ కళ్ళజోళ్లను పగులగొట్టడం లేదా డస్ట్బిన్లో వేయడం వంటి వీడియోలను షేర్ చేశారు. ఈ వివాదం మరింత ముదిరినప్పుడు లెన్స్కార్ట్ సీఈఓ పీయూష్ బన్సాల్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మాట్లాడుతూ వైరల్ అవుతున్న ఆ డాక్యుమెంట్ చాలా పాతదని మరియు ప్రస్తుతం అది అమల్లో లేదని చెప్పారు. కంపెనీలో ఎవరి మతపరమైన విశ్వాసాల మీద ఎటువంటి ఆంక్షలు లేవని, బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి పూర్తి అనుమతి ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వివరణ అందరినీ సంతృప్తి పరచలేదు. ఎందుకంటే అదే సమయంలో కొందరు సామాజిక కార్యకర్తలు మరియు జర్నలిస్టులు ఏప్రిల్ 8, 2026 నాటి ఒక వీడియో ఆడిట్ రిపోర్టును బయటపెట్టారు. అందులో ఒక ఉద్యోగి బొట్టు పెట్టుకున్నందుకు ఆమెకు తక్కువ రేటింగ్ ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఇది పీయూష్ బన్సాల్ చెబుతున్న మాటలకు విరుద్ధంగా ఉండడంతో కంపెనీ విశ్వసనీయతపై మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఇక ఈ వివాదం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. దీని ప్రభావం కంపెనీ ఆర్థిక స్థితిగతులపై కూడా పడింది. లెన్స్కార్ట్ స్టాక్ మార్కెట్లో దాదాపు 5% వరకు పతనమైంది. అంటే కేవలం కొన్ని రోజుల్లోనే కంపెనీ మార్కెట్ విలువ సుమారు 4,500 కోట్ల రూపాయల వరకు పడిపోయింది. ఇది పెట్టుబడిదారులలో భారీగా ఆందోళన కలిగించింది. ముఖ్యంగా లెన్స్కార్ట్ తన భారీ ఐపీఓ కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వివాదం రావడం కంపెనీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇప్పుడు మార్కెట్లు కేవలం కంపెనీ లాభాలనే కాదు, వారి కల్చర్, రిస్క్ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఒక కంపెనీ తన అంతర్గత నియమాలను ఎలా రూపొందిస్తుంది, తన ఉద్యోగులను ఎలా గౌరవిస్తుంది అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. ఇక లెన్స్కార్ట్ ఐపీఓ విషయానికొస్తే కంపెనీ దాదాపు 70,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్తో మార్కెట్లోకి రావాలని చూస్తోంది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. లెన్స్కార్ట్ నిజంగా అంత విలువైన కంపెనీయేనా, లేదా ఇదొక వాల్యుయేషన్ బబుల్ మాత్రమేనా అనే చర్చ మొదలైంది. ఇందుకోసం మనం లెన్స్కార్ట్ ఆర్థిక వివరాలను ఒకసారి పరిశీలిస్తే వారు 2025 ఆర్థిక సంవత్సరంలో 297.3 కోట్ల లాభాన్ని చూపించారు. అంతకుముందు 2 సంవత్సరాలు వారు నష్టాల్లోనే ఉన్నారు. అయితే ఈ లాభం కూడా వారి వ్యాపారం ద్వారా వచ్చింది కాదని, అదర్ ఇన్కమ్ ద్వారా వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అంటే వారు కొనుగోలు చేసిన జపనీస్ బ్రాండ్ ఓన్డేస్ యొక్క అకౌంటింగ్ రీవాల్యుయేషన్ వల్ల ఈ లాభం కనిపిస్తోందని, ఇది నిజమైన నగదు రూపంలో ఉన్న లాభం కాదని విమర్శలు ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లెన్స్కార్ట్లో ప్రమోటర్ల వాటా చాలా తక్కువగా ఉంది. ఐపీఓ తర్వాత పీయూష్ బన్సాల్ మరియు ఇతర ప్రమోటర్ల వాటా 17.5%కి పడిపోనుంది. ఒక ఎదుగుతున్న కంపెనీలో ఫౌండర్లే తమ వాటాను ఇంత త్వరగా తగ్గించుకోవడం
పెట్టుబడిదారుల్లో కొన్ని అనుమానాలను కలిగిస్తోంది. సాఫ్ట్ బ్యాంక్, టెమాసెక్ వంటి పెద్ద ఇన్వెస్టర్లు కూడా తమ షేర్లను విక్రయించి బయటికి వెళ్లాలని చూస్తున్నారు. అటువంటప్పుడు సామాన్య పెట్టుబడిదారులు ఈ ఐపీఓలో డబ్బు పెట్టడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న తలెత్తుతోంది. లెన్స్కార్ట్ ప్రస్తుతం 234 రెట్ల పీఈ రేషియోతో వాల్యుయేషన్ అడుగుతోంది. ఇది చాలా ఎక్కువని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెన్స్కార్ట్ తన బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోవడానికి ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వారు ఒక కొత్త ఇన్స్టోర్ స్టైల్ గైడ్ను విడుదల చేశారు. ఇందులో బొట్టు, తిలకం, హిజాబ్, టర్బన్ వంటి అన్ని రకాల మతపరమైన చిహ్నాలను స్వాగతిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. కంపెనీ గ్లోబల్ మార్కెట్లలో అంటే జపాన్, సింగపూర్ మరియు దుబాయ్ వంటి దేశాల్లో విస్తరించాలని చూస్తున్న తరుణంలో భారత్లో తన పట్టు కోల్పోకూడదని భావిస్తోంది. కానీ సోషల్ మీడియాలో వచ్చిన డ్యామేజ్ అంత సులభంగా మాయమైపోదు. ఈ మొత్తం వ్యవహారం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఏ కంపెనీ అయినా సరే తన ఉద్యోగుల పట్ల మరియు దేశ సంస్కృతి పట్ల సున్నితంగా ఉండాలి. ఒక చిన్న ఇంటర్నల్ డాక్యుమెంట్ కూడా ఒక కంపెనీ ప్రతిష్టను మస్కబార్చగలదు. లెన్స్కార్ట్ తన తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ప్రజల నమ్మకాన్ని ఎలా సంపాదిస్తుందో చూడాలి. కేవలం ఐపీఓ వాల్యుయేషన్లు మరియు అకౌంటింగ్ లాభాలు మాత్రమే ఒక కంపెనీకి విజయాన్ని అందించలేవు. నైతిక విలువలు మరియు సమ్మిళిత సంస్కృతి కూడా అంతే ముఖ్యం. ముగింపుగా చెప్పాలంటే, లెన్స్కార్ట్ వివాదం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. వ్యాపారంలో లాభాలు ఎంత ముఖ్యమో సమాజంలో గౌరవం కూడా అంతకంటే ముఖ్యం. స్పష్టమైన కంటి చూపును అందించే లెన్స్కార్ట్ తన కంపెనీ భవిష్యత్తు గురించి ఎంతవరకు స్పష్టమైన విజన్తో ఉందో కాలమే నిర్ణయించాలి. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.